సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసినాం. అంటే పోయేదాకా తెలియదు నాకు, అంటే రోజు రిస్క్లే ఉండేది. ఇది ఏంటంటే పోనీ ఫ్రోజన్ లేక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్. అంటే సర్రని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకపోవడమే, అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లేక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినా ఏందని అడిగిన. ఏం కాదని దుంకి చూపిస్తుండ అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందా నీకు, వెళ్ళిపోవద్దు అవుతుంది. కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అవుతాం మనం. సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు. లాస్ట్ షాట్ అమ్మాయి అవుతుంది చాందనిది, ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది. కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. వెంటనే చాంది నా దగ్గరికి ఎవరు రావద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడు ఏంది రియలిస్టిక్గా ఉండాలని బ్యాగులో కూడా న్యూస్ పేపర్ దూది ఇలాంటివి కుక్కొచ్చు కదా, రియలిస్టిక్గా ఉండాలి మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళీ బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద. చాలా ఉన్నాయి నేను చెప్తా, అన్ని ఇప్పుడే చెప్తే. చాలా హాంటింగ్స్ అన్ని, హాంటింగే రోజు హాంటింగే. సో డైరెక్టర్ గారు బేసికల్గా కొన్ని సీన్స్ చేసినప్పుడు అంటే లైక్ మీరు చెప్పారు కదా రియల్గానే నేను జర్నీ చేశాను అని చెప్పేసి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హారర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లైక్ అఘోరాస్తో? హారర్ ఏం లేదండి, హారర్ ఏం లేదు. ఇంకా ఆపోజిట్లీ అఘోరాలు చాలా మృదువులు, సాధుత్వాలు అనిపించినాయి యాక్చువల్లీ. ఒక మంచి ఒక అఘోరా గురించి తెలుసుకు మనం, ఇది కూడా రాంగ్ యాక్చువల్లీ. ఎప్పుడు వాళ్ళు నల్లబట్టలు వేసుకుంటారు అది అని, అదొక జీవన విధానం అంతే. నేను చేసిన రీసెర్చ్లో ఒక మంచి గురించి తెలిసింది, అతను జీన్స్ ప్యాంట్ బాబా అంటారు అతను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, కానీ అతను అఘోరా చేసే ప్రతి పని చేస్తాడు తను. సో దట్ వాజ్ ఇన్సైట్ఫుల్ రాదర్ దాన్ హాంటింగ్ వాటికన్నా.